తీయగా చల్లగా. కార్తికేయ అలాంగ్ విత్ వాగ్దేవి. శ్రీరామలేరావో రామ ఇలలో పెను చీకటి బాపగరా సీతారామ చూపే నీ మహిమ మదిలో అసురాలిని మాపగరా మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా. శ్రీరామలేరావో రామ ఇలలో పెను చీకటి పాపగరా. దర్శనమును కోర దరికే చేరే దయగల మహారాజు దాశరథి తొలుతని ఎదురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియవాది ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే ప్రేమ స్వరమై స్నేహపరమై మేలు వసుగునునే. అందరూ ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగడుదులే మా శ్రీరామలేరావో రామ ఇలలో పెను చీకటి బాపగరా సీతారామ చూపే నీ మహిమా. తాంబూల రాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం. శృంగార శ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం మౌనం కూడా మధురం సమయం అంతా సఫలం. ఇది రామ ప్రేమ లోకం ఇలా సాగిపోవు స్నేహం. ఇందులోనే మోక్షం రవిచంద్రులింక సాక్ష్యం ఏనాడు వేడిపోని బంధము. శ్రీరామ రామ రఘురామ పిలిచే సమ్మోహన సుస్వరమా. సీతాభామ ప్రేమారాధనమా
చందన బంధనమా శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం 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 శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం అనువాదం ఏనాడు వీడిపోని బంధమో వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. బాగుంది వాయిస్, ఇంకా నువ్వు చిన్నపిల్ల వాయిస్లోనే ఉంది. మరి పెద్దవాళ్ళకి పాడడానికి ఎప్పుడు రెడీ అవుతావు? ఇంకొక 2-3 ఇయర్సా? ఎస్ సార్. 2-3 ఇయర్స్ బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. సాధన సాధన ఎంత చేస్తే అంత మంచిది. చక్కగా పాడావు. ఇదేంటి రాగం? పంతువరాలి సార్. కామవర్తిని అనుకున్నానే. అంటే పంతువరాలిని కామవర్ధిని అని అని కూడా అంటారా? ఇళయరాజా గారికి ఆ రాగం చాలా ఇష్టం. అందులో చాలా పాటలు చేశారు ఆయన. ఇది కూడా చక్కగా చేశారు. బాబు బాగుందమ్మా. ధన్యవాదాలు సార్. చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం, మంచి పాట. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నవ్వట్లేదు, అది నాకు బాధగా ఉంది. నేను మైక్లో మాట్లాడడం పూర్తి చేసే కానీ ఇప్పుడు నువ్వు రిలీఫ్ ఫీల్ అవుతావు. అంటే ఏదో మెలికి పెడతారు ఆయన అన్నట్టుగా నాకే అనుమానంగా చూస్తుంటావు. లేదు సార్, నమస్తే. నేనే సింపుల్గా చాలా బాగా పాడావని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ సార్. దాంట్లో ఇంకా డబుల్ మీనింగ్లు, త్రిబుల్ మీనింగ్లు ఏం లేవు. బాగుంది, చక్కగా పాడారమ్మా మీ ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ సార్. ఓకే. కార్తికేయ, వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. బాగా పాడారు. వాగ్దేవి, సార్ సాగిపోవు స్నేహం దగ్గర ఎంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. తర్వాత నువ్వు కార్తికేయ, ఇది ఇలా ఒక కాంపిటీషన్లో ఒక పాట కాకుండా ఉంటే వేరే చోట అయితే గనక నేను నిన్ను వన్స్ మోర్ అని అడిగేవాడిని. అంత బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా పాడు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పాట గురించి స్వరరచన ఎంత గొప్పగా ఉందో, పదరచన కూడా అంతే గొప్పగా ఉంది. జొన్నవిత్తుల గారిని మనస్ఫూర్తిగా అందరం అభినందించాలి. ఇందులో చివర్లో రాముడు రసవేదం జానకి అనువాదం అన్న, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాగర్ధావివ సంపృక్తకి దానికి ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు ఆయన. అట్లాగే చాలామంది ఇది ఇందులో ఇంత గొప్ప విషయం ఉందని అనుకోరు. అది ఇక్కడంటే తొలుతనే ఎదురేగి కుశలములడిగే, రాముడు తొలుతనే ఎదురేగి కుశలములు అడుగుతాడు. అంటే అర్థం ఏంటంటే మాట్లాడడం అనే కళ 5 రకాలు. ఒకటి మితభాషి, రెండవది స్మితభాషి, మూడవది హితభాషి, నాలుగవది ప్రియభాషి, ఐదవది పూర్వభాషి. మితభాష అంటే తక్కువగా మాట్లాడడం, స్మితభాష అంటే నవ్వుతూ మాట్లాడడం, హితభాష అంటే మంచి విషయాలు మాట్లాడడం, ప్రియభాషి అంటే మధురంగా మాట్లాడడం. రామునిలో 5 లక్షణాలు అండి. చివరి లక్షణం, గొప్ప లక్షణం అంటే పూర్వభాషి. అంటే కలిసినప్పుడు ఒక మనుషులు ఎవరు కలిసినప్పుడు వాళ్ళకంటే ముందు తనే పలకరిస్తాడు. దాన్ని పూర్వభాషి అంటారు. తొలుతన ఎదిరేగి కుశలములు అడిగి, ఇంత గొప్ప విషయాన్ని, ఇంత గొప్ప వాక్యాన్ని రామలింగేశ్వర గారు ఇక్కడ పొందుపరిచారు. అది బాణీలో. ఎంత మంచి విషయం ఇది. మనస్ఫూర్తిగా నాకు అభినందనలు. మీరు కూడా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఎప్పుడు విన్నా సరే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేటటువంటి పాట. మీ ఇద్దరు ఎంత అద్భుతంగా ఆలపించారంటే చెప్పలేను. నీ గాత్రంలో కార్తికేయ ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఆలపించావు, అత్యద్భుతంగా. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ. నువ్వు ఎంత అల్లరి చేస్తావో, ఎంత మాట్లాడతావో, పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. థ్యాంక్ యూ మ్యామ్. పాడడానికే పుట్టావా అన్నట్లుగా అనిపించింది ఈ పాటని Thank నోట you. వింటుంటే ఇవాళ. అద్భుతమైన ప్రదర్శన. థ్యాంక్ యూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పేది ఏం లేదు. అంత అద్భుతంగా పాడారు, అంత ప్రశంసలు అందుకున్నారు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Welcome. మచ్. థ్యాంక్ ఆల్ యూ ద బ్రో. బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ బ్రో. గుడ్ లక్. అప్పుడప్పుడు వస్తుండండి బ్రో. ఓకే బ్రో. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి బ్రో. ఓ బాయ్ బ్రో.